డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే. ప్రెజెంట్ మనతో ఉన్నారు విశ్వగురు, లా ఆఫ్ అట్రాక్షన్, డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్ కోచ్, లైఫ్ కోచ్, మనీ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. నమస్తే వంశీ గారు. నమస్కార్ వంశీ గారు, మనం చరిత్రలో కానీ కొన్ని పుస్తకాల్లో చూస్తూ ఉంటాం, లెజెండరీ విన్నర్స్ అంటా ఉంటారు. అసలు మామూలుగా చూసుకుంటే వాళ్ళ యొక్క సక్సెస్ కి సీక్రెట్స్ ఏముంటాయి? మీరు చాలా వీడియోస్ చెప్తున్నారు, చాలా మాట్లాడుతున్నాం మన మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్. అయితే వీళ్ళ యొక్క సీక్రెట్ ఏంటి? సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే లెజెండరీ విన్నర్స్ ది? లెజెండరీ పర్సనాలిటీస్ కి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటంటే దే స్టార్ట్ బిఫోర్ దే ఆర్ రెడీ. వాళ్ళు రెడీగా లేకముందే పనిని మొదలు పెట్టేస్తారు. దట్ ఈస్ ద సీక్రెట్. ఇది చాలా పెద్ద టాపిక్. విల్ డీకోడ్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుర్గాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఎంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనములు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. వండర్ఫుల్గా వచ్చాను. దేర్ ఆర్ ఫ్యూ లెజెండరీ పీపుల్స్, అంటే వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్లో, వాళ్ళ యొక్క ప్రొఫైల్స్లో హైలీ సక్సెస్ఫుల్, టాప్ నాచ్ పర్సన్స్. మరి వాళ్ళకి నార్మల్ పీపుల్కి ఏంటి డిఫరెన్స్? వీళ్ళ యొక్క సక్సెస్కి సీక్రెట్ ఏంటి అని మీకు వచ్చిన సింపుల్ లాజిక్. దే స్టార్ట్ ద ప్రాజెక్ట్ బిఫోర్ దే ఆర్ రెడీ. వాళ్ళకి ఎటువంటి గోల్ ఉండదు. గోల్ ఉంటుంది, బట్ అది ఎలా చేయాలనే క్లారిటీ ఉండదు. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ లాజిక్, ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఫెయిత్. అంత లాజిక్ల మీద వెళ్దామంటే నడవదు. ఫెయిత్ ఉండాలా, నమ్మకం ఉండాలా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీవ్ జాబ్స్ ఎక్కడ స్టార్ట్ చేశాడు? ఒక చిన్న షెడ్లో స్టార్ట్ చేశాడు. ఈరోజు అంత రెడీ అయ్యాక, సెటప్ అయ్యాక నేను స్టార్ట్ చేస్తానంటే ఈరోజు యాపిల్ లేదు, యాపిల్ కంపెనీ లేదు. చికాగోలో స్వామి వివేకానంద స్పీచ్ ఇవ్వడం కొరకు ఒక గోలు, ప్యాటర్ను లేదు. బట్ ఆఫ్టర్ స్పీచ్ గ్లోబల్ ఐకాన్గా మారిపోయాడు. వై? బికాస్ దే స్టార్టెడ్ ద స్టఫ్ బిఫోర్ రెడీ. శ్రీకృష్ణుడు అట్ ద ఏజ్ ఆఫ్ 60 మహాభారతం వారిని గైడ్ చేసేసాడు, మొదలెట్టకముందే. దట్ ఈస్ ద ఐకాన్. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్ వైబ్రెంట్ శ్రీవంశీ. ప్రపంచం నన్ను గుర్తించక ముందే నన్ను నేను గుర్తించి డివైన్ గ్లోబల్ రెవల్యూషన్ స్టార్ట్ చేశాను అహం బ్రహ్మాస్మి అనే నినాదంతో. నా 0 to హీరో స్థాయి ఉన్న వాళ్ళు, దే ఆర్ టాకింగ్ అబౌట్ మీ, దే ఆర్ లుకింగ్ అప్ టు మీ. వాళ్ళకి ఏదున్నా దే ఆర్ టేకింగ్ అపాయింట్మెంట్స్ రైట్ నౌ. వై? హౌ లెజెండరీ పీపుల్స్ వాళ్ళని వాళ్ళు బిల్డ్ చేసుకుంటారు. అయ్యాక మొదలెడదాము, అంతా సెట్ అయ్యాక స్టార్ట్ చేద్దామంటే అది జరగదు. దెర్ ఈస్ నో పర్ఫెక్షన్ మా. దెర్ ఈస్ నో పెర్ఫెక్షన్. మిషన్స్ మాత్రమే పర్ఫెక్ట్గా వర్క్ చేస్తాయి. పర్ఫెక్షన్ ఈజ్ నాట్ ద వర్డ్ ఫర్ ద హ్యూమన్స్. ఇక్కడ నీకు లాజిక్ ఇంపార్టెంట్ కాదు తల్లి, ఫెయిత్. మొదలు పెట్టాలి. నువ్వు మొదలు పెడితే ఏమవుతుంది? ఆత్మశక్తి మొదలవుతుంది. వాట్ ఈజ్ ఆత్మశక్తి? నీ సెల్ఫ్ బిలీఫ్, నీ అంతరాత్మ నీకు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈశ్వర శక్తి స్టార్ట్ అవుతుంది, విచ్ మీన్స్ యూనివర్స్ కాన్స్పైర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. యూనివర్స్ మీకు సహకరించడం స్టార్ట్ చేస్తుంది. వెన్ యూ విల్ స్టార్ట్, క్రియాశక్తి మొదలవుతుంది. వాట్ ఈజ్ క్రియా? యాక్షన్, పని. కర్మ, యాక్షన్, పని. ఆటోమేటిక్గా అబ్స్టికల్స్ పక్కకి వెళ్ళిపోతాయి, ఆపర్చునిటీస్ ముందుకు వచ్చేస్తాయి. ఎప్పుడు? స్టార్ట్ చేసేయాలా. ఆత్మశక్తి పొందుతాం, ఈశ్వర శక్తి పొందుతాం, క్రియాశక్తి పొందుతాం. ఎప్పుడు? వన్ వి స్టార్ట్. కానీ అన్నీ సెటరేట్ అయ్యాక చేద్దాము, ఏది సెటరేట్ అవ్వదు. ఒక్క అడుగు మనం వేస్తేనే మిగతా 1000 అడుగులు మన చెయ్యి పట్టుకొని భగవంతుడు నడిపిస్తాడు. కాకపోతే ఆ ఒక్క అడుగు వేయడానికి మనం రెడీగా ఉన్నామా? అసలు స్టార్ట్ చేయట్లేదు, అది ప్రాబ్లం. గోల్స్ ఉన్నాయి, డ్రీమ్స్ ఉన్నాయి, డిజైర్స్ ఉన్నాయి, ఆస్పిరేషన్స్ ఉన్నాయి, రెజల్యూషన్స్ ఉన్నాయి. బట్ మొదలు పెట్టావా? అది క్వశ్చన్ మార్క్. మొదలు పెట్టడం దగ్గరే జీవితం అంతమైపోతా ఉంది. స్టార్ట్ చేయాలి, తడబడి తేల్చుకుందాం. ఒక మాట చెప్పనా? ఒక్క అడుగు మనం నమ్మకంతో, లాజికల్ని పక్కన పెట్టి భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం, మేనిఫెస్టేషన్కి ఉన్న పవర్, అహం బ్రహ్మాస్మికి ఉన్న పవర్ని అర్థం చేసుకొని మొదలు పెడితే, ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ, చేయి పట్టుకొని నడిపిస్తుంది. యూనివర్స్ నన్ను పట్టుకుంది, నన్ను నడిపించింది, ప్రపంచం మొత్తం మాట్లాడుతూ ఉంది. ప్రపంచం నన్ను గుర్తించాకే నేనేదో స్టార్ట్ చేస్తా. నా పని నేను చేశా,
నా ధర్మం నేను ఫాలో అయ్యా. అహం బ్రహ్మాస్మి నాకు తోడుంది, యూనివర్స్ తోడుంది. అహం బ్రహ్మాస్మిని పట్టుకున్నాం, యూనివర్స్ని పట్టుకున్నాం. రైట్ నో వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ మీ. నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐ రోట్ ఎ ఫ్యూ బుక్స్. వెరీ సూన్ భగవంతుడి ఆశీర్వాదం ఒక శుభదినం రోజు ఒక శుభముహూర్తాన్న బిగ్ లెవెల్లో గ్లోబల్ లాంచ్ అవబోతా ఉంది. ద ఫస్ట్ బుక్ ఈజ్ అహం బ్రహ్మాస్మి మేనిఫెస్టేషన్ కోడ్ బై వైబ్రెంట్ శ్రీవంశీ. అండ్ సెకండ్ బుక్ ఈజ్ ద అవేకెండ్ ఉమెన్. మహిళా మేలుకో, నీకున్న శక్తి తెలుసుకో అని ఈ భూ ప్రపంచంలో ఉన్న అందరు మహిళలకి ఆ బుక్ని డెడికేట్ చేస్తా ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదంతో. నౌ ఐఎమ్ రివ్యూలింగ్, ఇప్పటి వరకు ఎక్కడ రివ్యూల్ చేయలేదు, నాట్ ఈవెన్ టు మై ఫ్యామిలీ యాజ్ వెల్. నవ్ ఐఎమ్ రివ్యూలింగ్ ఓపెన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ యూనివర్స్. సాధించాలా, ఏదో ప్రపంచం నన్ను గుర్తించాక ఐ విల్ రైట్ అంటే నో. లైఫ్లో నేనేమీ అనుకోలేదు ఐ వాంట్ టు బికమ్ దిస్ అని. యూనివర్స్ చూజ్ అండ్ మీ. ఈ వీడియో ఎవరైనా వాచ్ చేస్తున్నారంటే యూనివర్స్ చూజ్ అండ్ దెమ్ టు వాచ్ దిస్ వీడియో టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి, టు స్టార్ట్ ద డివైన్ జర్నీ. లెజెండరీస్ ఎలా సక్సెస్ అయ్యారు? ఫర్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు ఫస్ట్ హీరోగా లాంచ్ అవ్వలే, ఆ నేమ్ అదంతా ఐడియా లేదు, కానీ ఫస్ట్ తన రోల్ కూడా నెగిటివ్ రోల్తో స్టార్ట్ చేశారు. రైట్ నో స్టార్. మళ్ళీ టాలీవుడ్కి మీరు మెగాస్టార్ కాలేకపోవచ్చు, కానీ మీ జీవితానికి మీ ఫ్యామిలీకి నువ్వు మెగాస్టార్ అవ్వచ్చు. టాలీవుడ్కి మీరు మెగాస్టార్ కాకపోవచ్చు, కానీ బట్ ఫర్ యువర్